బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాసుదేవ్ కన్నా అండ్ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఉల్కాపూర్ నుండి కూడా వచ్చిన సోదరులకు కూడా రామ్మోహన్ అండ్ టీం వాళ్ళకు కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర కూడా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వస్తే నీ రాష్ట్రం బాగుంటుందనే విశ్వాసం ఈరోజు ప్రజలలో రోజు రోజు పెరుగుతుంది. మొన్న ఏదో జిమ్మిక్కులు చేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంతో జిమ్మిక్కులు చేసి గెలిచింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మున్సిపాలిటీస్ కూడా ఏ విధంగా వాళ్ళు కైవసం చేసుకోవాలనుకుంటుంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్లలో బాగా పోటీ ఇచ్చి వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీలో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని మున్సిపాలిటీల్లో కూడా బాగా గట్టిగా ఫైట్ చేసి ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ రావాలని కోరుకున్నారు. అయినా కొన్ని అధికార పార్టీ కాబట్టి కొన్ని జిమ్మికులతో ఈరోజు కొన్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ ఓట్ల పరంగా చూసినా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు స్పష్టంగా అర్థమైంది. 54 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 47 కౌన్సిలర్లు మన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడే తేలిపోతా ఉంది ఏ విధంగా గెలిచినాం అనేది. సంపూర్ణ మెజార్టీ ఉన్న ఇబ్రాహీంపట్నం లాంటి మున్సిపాలిటీని కూడా ఏ విధంగా కైవసం చేసుకోవాలని ఎన్ని రకాల నాటకాలు ఆడుతుంది రూలింగ్ పార్టీ అనేది ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగానే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలకు లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పాలన చేస్తున్న పార్టీకి లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి స్థానికంగా ప్రజలు ఎక్కడ తెప్పిస్తే అక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఏది ఏమైనా చేసి ఏదో ఒక రకంగా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలనే ఇది ఎక్కువ ఈరోజు ఆరాటం చూస్తా ఉన్నాం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదే ఈరోజు ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ ప్రభుత్వానికి రేపు మండల ఎలక్షన్స్లలో ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెడతారు. అందుకనే రకరకాల ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం. రకరకాల లీక్స్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతారో అనేసి రకరకాల లీక్లు ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన హామీలు ఏ విధంగా తుంగలో దొక్కుతుందో, ఫస్ట్ రుణమాఫీ అన్నారు, సగం మందికి కూడా చేయలేదు, రుణమాఫీ ఎత్తేస్తున్నారు. అట్లాగే రైతులందరికీ కూడా రైతు బంధు ఇప్పటికి 5 సార్లు వేయాలి. కేసీఆర్ గారు ఉంటే ఈ పార్టీకి 5వ పడేది. కానీ ఈరోజు 2 సార్లు వేసి ఇంకా 3వసారికి పెడతా ఉన్నాడు. అంటే ఏమంటారు, ఈ రోజు ఇస్తా ఆ రోజు ఇస్తాను, జనవరి 1st వీక్లో కొత్త సంవత్సరంలో ఇస్తా అన్నాడు. తర్వాత మనకు మున్సిపల్ ఎలక్షన్లో ఇస్తా అన్నాడు, మున్సిపల్ ఎలక్షన్స్ కాగానే ఇస్తా అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా రైతు బంధు క్లారిటీ లేదనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైతు సోదరులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారేమో చినుకు పడ్డప్పుడు రైతు బంధు, నాట్లు వేసినప్పుడు రైతు బంధు వేసేవాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు చేసే ఆలోచన చేస్తుందని ప్రజలందరికీ, రైతన్నలందరికీ అర్థమైపోయింది. ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే చెప్పడానికి మొఖం లేక కేసీఆర్ గారిని తిట్టుకుంటూ తిరుగుతున్న సందర్భాన్ని ఈరోజు ఇప్పటికే గమనించున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాళేశ్వరం అసలు మొత్తం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పినాడు. కానీ మరి అదే రంగారెడ్డి జిల్లాకు వచ్చి చెవెళ్లకు గోదావరి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మరి ఎక్కడి నుండి తీసుకొస్తారు? గోదావరికి వెళ్ళి మళ్ళీ సపరేట్ లైన్ వేసుకొని తీసుకొని వస్తారా? అదే ఇక్కడ ఉన్న మన కొండపోచమ్మకి మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొస్తారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మల్లన్న సాగర్తోని మూసీ రివర్ ఫ్రంట్ ని శుద్ధీకరణ చేస్తాను, గోదావరి నీళ్ళంతా పారిస్తా అంటున్నారు కదా. మరి ఎక్కడి నుండి డ్రా చేస్తారు? కాళేశ్వరం నిజంగానే ఫెయిల్యూర్ అయి ఉంటే, కూలిపోయి ఉంటే ఎక్కడి నుండి ఆ గోదావరి నీళ్లను మూసీలు ఎక్కడి నుండి తీసుకొచ్చి వదులుతారు, చేవెళ్ళకి ఎక్కడి నుండి తీసుకొచ్చి వదులుతారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వీలుంటే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గాలివాటం మాటలు మాట్లాడుతూ ఈరోజు పాలన చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు చాలా తొందరలోనే ఉన్నాయి. నిన్ననే చూసినాం, గాంధీజీ గారి విగ్రహం పెట్టడానికి ఈరోజు అక్కడ అపార్ట్మెంట్ తీసేసే ప్రయత్నం ఎట్లా చేస్తుందనేది చూసినాం. 5,000 కోట్లు పెట్టి గాంధీజీ విగ్రహం పెడతాడు. ఈరోజు అక్కడ ఉన్న అపార్ట్మెంట్లలో ఎంత బాధపడుతుంది అనేది ఇప్పటికీ అర్థమైంది. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా పాలన చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు సలహా ఇస్తున్నాను.